ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి ఈ వీడియోకి 60,000 లైకులు రావాలి టార్గెట్ అది పెట్టాను. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపంరా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ఛత్రపతి అని ఇంకో కొత్త లీడర్ పుట్టుకొచ్చాడు కదా, అతని మీ సపోర్ట్ ఉందని బయట అనుకుంటున్నారు. దీని మీద మీ కామెంట్. నీకెందుకురా ఈ పొయ్యే కాలం? ఇప్పుడు నాకు అర్థమైంది. ఆయన వెళ్ళి ఆయన కొట్టాలని ఉంది. ఇప్పుడు వెళ్తున్నా, ఆయన కొట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తా. మాజీ మంత్రి విడుదల రజని బాలినేని ఇంటికి వచ్చారు. అయితే సమావేశం మధ్యలోనే రజని వెళ్లడం, వెంటనే కార్పొరేటర్లు బయటకు రావడం జరిగిపోయింది. చూడు ఒకరిని బాగుపడినవర్రా. మంచి సమావేశం నిర్వహించారు. అయితే ప్రస్తుతం మాజీ మంత్రి అటు విడుదల రజనీ కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డిని కొద్దిసేపటి క్రితమే కలిశారు. మాజీ మంత్రి చిలకలూరిపేట చిలకగా రాష్ట్రం అంతా పాపులర్ అయినటువంటి విడుదల రజనీ వీడియో ఒకటి సంచలనమైందని చెప్పుకోవచ్చు. మా వారితో చెప్పడానికి మొహమాటం అయితే ఎంత కావాలో నాతో చెప్పండి, వెంటనే సెటిల్ చేసేస్తా. అసలు ఎందుకు వచ్చారు ఏంటి అడుగుదాం. చెప్పండి మేడం, ఎందుకు వచ్చారు ఇప్పుడు? ఈవిడ చిడతల రజనీ అని చెప్పి ఎన్టీవీ దారుణంగా వేసుకుంటే కానీ నువ్వెవరితోనో కులుగుతున్నావు డౌట్ వచ్చి తిరిగి వెనక్కి వచ్చా. సడన్ గా ఇప్పుడు కార్పొరేటర్ల సమావేశం జరుగుతుంటే ఎందుకు వచ్చారు మా అంటే ఏమన్నా పార్టీ మారొద్దు అని ప్రతినిధిగా వచ్చారు. వీడియో దెబ్బకి విడుదల రజనీ భారతదేశాన్ని వదిలేసి తన భర్త దగ్గరికి అమెరికా పారిపోయినట్టుగా తెలుస్తా ఉంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. అంటే ఏమన్నా ప్రతినిధిగా వచ్చారా? ప్లీజ్ మా ప్లీజ్. ఎందుకు మీరు మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే. ఇప్పుడు సడన్ గా ఇక్కడికి రావాల్సి వచ్చింది. సారీ ఏమన్నా సమావేశం ప్లీజ్ అమ్మా, నాకు తెలియదమ్మా అవన్నీ ప్లీజ్. ఈ పరిగమాలినటువంటి రజనీ ఈడ రెండో దాన్ని పడుకోబెట్టాలి. అయితే చూస్తున్నాం కదా, విడుదల రజనీ గారు మాత్రం ఎందుకు వచ్చారు ఏంటి అనేది చెప్పడం లేదు. నికృష్టపురాలి రజనీ. బోల్ డబ్బులు దొబ్బేశావు. ఈ కలకత్తా కన్యాకుమారిని అటు ఇటు మార్చి చెప్తున్నావు తప్ప విషయం ఏదండి బాబు? మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఏంది ఇదే? నీకు దండం పెడతాను, వదిలేరా బాబు ప్లీజ్. నీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. రైతుకి పూర్తిగా నష్టపోయినాడు, ఏమీ ఉపాధి ఉండదు. కౌలు రైతులు చాలా తీవ్రమైన నష్టానికి గురి అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అంటే అటు నుంచి ఇటు నుంచి కూడా వచ్చి ఉంటుంటే ఇంకా ఎలా జరిగినో. దానికి ఎలాగో బుద్ధి లేదు, నీకేమైందిరా? కొన్ని కాలనీస్ కూడా మునిగిపోయాయి. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందాక నేనేం చేస్తానో తెలుసా? ఒకటి తప్పనిసరిగా వచ్చిన తర్వాత అధికారులు కలెక్టర్ దగ్గర నుంచి మీరు రిలీజ్ చేసేస్తా ఉండండి. కాబట్టి మేమేమంటున్నామంటే పూర్తి సహకారాన్ని అందించాలి. నెల నెల పథకాలు వచ్చేవి, రైతు భరోసా వేయలేదు. ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయింది. నీ కంఫర్ట్ గానే ఉందిగా? సూపర్. నేను అనుకుంటున్నాను 2021లో అనుకుంటాను. అంటే ముందు నష్టపరిహారం ఒకటి అంచనా వేసి నష్టపరిహారం విధంగా మాదాపురం ఏరియా నుంచి ఇసుకపల్లి ఏరియా నుంచి నాగులాపల్లి. ఏంటో నువ్వు మాట్లాడదే? ఏం మాట్లాడుతున్నావు నువ్వు?
జరిగింది జరగలేంది నేను చెప్పబోతున్నాను. అసలు దేశంలో నీలాంటి వాళ్ళ వల్లే అత్యాచారాలు జరిగిపోతున్నాయి. వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇందులో రైతులు ఉన్నారు. ఏం జరుగునో మాకు అర్థం లేని పరిస్థితి. తీవ్రమైన అప్రమత్తతతో ఉండాల్సిన బాధ్యత ఉంది. ఇట్టండి నా సర్వీస్ లో శానా చేశాను భయో. నువ్వు బీకేదేదో బీక్కో, నేను జించేదేదో జించుకుంటా. నేను అనుకుంటాను 21 if I am correct. అయ్యలారా అమ్మలారా, నా విద్య మీకు నచ్చితే ఓ అమ్మ ఒక పావుల, ఓ అయ్యో ఒక అర్ధ, ఓ మహారాజుకు రూపాయి ఇవ్వండి కదా. ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.